RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలో సిరిపూర్ పెద్దబండ ప్రధాన రహదారి శ్రీ లక్ష్మీ భార్గవి రైస్ మిల్ సమీపంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఆగి ఉన్న ట్రాలీ వ్యాన్ వెనకాల ఒక వ్యక్తి రాపిడి గాయాలతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కౌటాల సిఐ సాదిక్ పాషా, సిరిపూర్ ఎస్ఐ దిక్కొండ రమేష్ పరిశీలించగా మృతదేహాన్ని సిరిపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం సీఐ సాదిక్ పాషా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం టాటా V30 MH 33T 3546 వ్యాన్ నిన్న రాత్రి నాగ్పూర్ నుండి బయలుదేరి సిరిపూర్కి ఉదయం 4:30 గంటలకు చేరుకున్న క్రమంలో డ్రైవర్ మైక మహేంద్రకు నిద్ర రావడంతో ప్రధాన రహదారి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ భార్గవి రైస్ మిల్ దగ్గర వాహనాన్ని ఆపి వాహనం వెనకాల ట్రాలీలో ఉన్న టేకుకర్ర దిమ్మలపై డ్రైవర్ పడుకోగా అతని మిత్రుడు ప్రశాంత్ టేకుకర్రల వ్యాపారి కొడిపాక వెంకటేష్ వాహనం ముందు ఉన్న క్యాబిన్ లో పడుకున్నారు. ఆ క్యాబిన్ లో ఇరుకు స్థలంలో పడుకోవడానికి ఇబ్బంది ఉండడం వల్ల క్యాబిన్ నుండి దిగిన కొడిపాక వెంకటేష్ వాన్ ట్రాలీ వెనుక నేలపై కింద రక్తపు మడుగుల్లో కుడి నుదుటిపై, కుడి చెంపపై, కుడి కాళ్ళు, మడమ దగ్గర ఎడమక్క మోకాలుపై రాపిడి గాయాలు అయి చెయ్యి, ముక్కు నుండి రక్తస్రావం కారి మృతి చెంది ఉన్నాడని కొడిపాక వెంకటేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతుని అన్న కొడిపాక మల్లేష్ తమ తమ్ముడు కొడిపాక వెంకటేష్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నామని సీఐ సాదిక్ పాషా తెలిపారు. ఈరోజు సిరిపూర్ మండలంలోని సిరిపూర్ నుండి కాగజ్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారిపై ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఒక ట్రాలీ వ్యాన్ వెనకాల ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న సమాచారం మేరకు మేము నేర స్థలాన్ని సందర్శించి అక్కడున్న మనిషిని గుర్తించగా వెంకటేష్ కొడుకు వెంకటేష్ 32 సంవత్సరాలు చిరంచ గ్రామం మహారాష్ట్రానికి తెలిసింది. వాళ్ళ బంధువుల సమాచారం మీద అతన్ని అన్నటువంటి కొడిపాక మల్లేష్ వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. దరఖాస్తు ఏంటంటే అతని తమ్ముడు కొడిపాక వెంకటేష్ మరియు అతను కట్ట వ్యాపారం చేస్తాడు. టేకుది నాగ్పూర్ నుంచి కట్ట కొనుక్కొని మళ్ళీ శ్రీరంచ గ్రామంలో తీసుకెళ్ళి అక్కడ అతను కార్పెంటర్ వర్క్ చేస్తాడు. ఈ క్రమంలో అతను నాగ్పూర్ పట్టణం మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ టేక్ కట్టని పర్చేజ్ చేసుకొని ట్రాలీ వెహికల్లో ఎంగేజ్ చేసుకుని తీసుకొని వస్తున్న క్రమంలో నైట్ అంతా జర్నీ చేయడం వల్ల నిద్ర వస్తుందని చెప్పి బండి ఆపుకోవడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత అతను డ్రైవర్ను వాళ్ళ కో ప్యాసింజర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పడుతున్నారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బండి దిగి వెనకాల పడుతుంటానని తర్వాత కింద పడి రక్తమంలో పడి చనిపోయి కనిపించారు. దీనిపై అనుమానాస్పద మరణంగా దరఖాస్తు వాళ్ళ అన్నయ్య మల్లేష్ కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది. ఎలా సంభవించాడు ఏమైందనేది విచారణ తెలియదు.